బాగున్నావా? మరి నీ చదువు పూర్తి అయిందా? ఆనందంగా పూర్తి అయింది. అలా అయితే ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తావన్నమాట. ఉద్యోగం చేయను సునీత. అదేంటి బావా, ఉద్యోగం చేయవా? మరేం చేస్తావు? ఇలా ఊరికే తిరుగుతూ ఉంటావా? ఊరికే ఉంటారని ఎవరన్నారు? మరి ఊర్లో వెళ్తావా? అది రాజకీయ నాయకులు చేసే పని. నేను హాయిగా వ్యాపారం చేస్తాను. వ్యాపారమా? ఏ వ్యాపారం బావా? ఇంకా నిర్ణయించుకోలేదు సునీత. అవునే, కొప్పులున్నమ్మ ఎన్ని పూలైనా పెడుతుంది. అలాగే నువ్వు ఎలాంటి వ్యాపారమైనా చిటికలో చేయగలవు. ఏ వ్యాపారం అయితే మనకు లాభసాటిగా ఉంటుందో, ఏ వ్యాపారం అయితే మనకు అనుకూలంగా ఉంటుందో అదే వ్యాపారం చేస్తాను. నిజంగా నువ్వు సూపర్ బావా. చెప్పగా నువ్వు ఏ వ్యాపారమైనా చక్కకుండా చేయగలవని. అంటే పెట్టుబడి కావాలి, దాన్ని నిర్వహించగల సమర్థత కావాలి. మరీ ముఖ్యంగా మార్కెట్లో మన సరుకు ఎప్పుడు గిరాకీ ఉండేలా చూసుకోవాలి సునీత. నీకేం బావా, నువ్వు సమర్థుడివే కదా. అదే కాకుండా నువ్వు డబ్బున్నవాడవే కానీ పేదవాడివే కాదు కదా. మీ కుటుంబంతో పోల్చుకుంటే నేను పేదవాడినే సునీత. మీ తండ్రి వేల కోట్ల కొద్ది ఆస్తి సంపాదించాడు. మీ అన్నయ్య పారిశ్రామికవేత్తగా దాన్ని రెట్టింపు చేశాడు. ఏం సంపాదన ఏంటో. మమ్మీ ఈ సంపాదనలో పడి కనీసం ఒక్కరోజైనా నాతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? మనిషి సంపాదనలో పడితే అంటే సునీత తన చుట్టూ ఉన్న మనుషుల్లో మమతల్లో మర్చిపోతాడు. చూడు బాబా, మనిషి బ్రతకడానికి డబ్బు అవసరమే కావచ్చు, దానికోసం మరీ అంత తపన పనికిరాదు. అది ఆరాటం కాదు, వ్యాపార పోరాటం. ఎప్పుడు ఎదుటివాడి కంటే ఒక మెట్టు పైన ఉండాలనే తపన మనుషులను అలా మారుస్తుంది. కొంపతీసి నువ్వు కూడా ఇలా వ్యాపారంలో పడి నన్ను మర్చిపోతావా ఏంటి? ఎవరితో మాట్లాడవా? ఎవరిని మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోలేదు. ఎందుకంటే ఏమో బాబా, మన పెళ్ళికి మా అన్నయ్య ఒప్పుకుంటాడా లేదా అని నాకు డౌట్గా ఉంది. ఒప్పుకోక చేస్తారా ఏమిటి? అయినా ఇది ఇప్పటి మాట కాదు కదా, మన చిన్నతనం నుండి అనుకుంటున్నదే కదా సునీత. కావచ్చు, కానీ ఈ మధ్య అన్నయ్య చాలా మారిపోయాడు. ఎంత మార్పు వచ్చినా మన పెళ్లికి ఒప్పుకోలేదంటే చెప్పుకోలేదులే, అది నా అభిప్రాయం. సరే బాబా, మన నమ్మకం మంచిదైతే అది నాకు మంచిదేగా. చాలా హ్యాపీ. ఏం కంగారు పడద్దు సునీత, మీ అన్నయ్యని ఒప్పించే బాధ్యత నేను తీసుకెళ్తాను. సరే బాబా, అంతకన్నా ఆనందం నాకు ఇంకే ఉంటుంది. అప్పుడే నేను చూస్తా చేస్తాను. ఏమైందంటే అంత బాధపడుతున్నావు? ఏమైందా? నీకు ఒక చెల్లి ఉంటే అది పరావాడి కౌంటర్లో పరామర్శిస్తుంటే ఆ మాటకు అప్పుడు తెలిసింది నీకు. ఏంటని ఉద్దేశం? నేను పరావన్నా? పరావాడి కాక ఆమె కాంగట్ట బొక్కలో ఈ రోజు కాకపోవచ్చు, కానీ రేపైనా మేము కాబోయే దంపతులమేగా. ఇంకా కాలేదుగా. కాకుండా పోముగా. ఏమో కావచ్చు కాకపోవచ్చు. రే బాను, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సునీతకు నాకు పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆశ్చర్యపోతావు? ఆశ్చర్యంతో పాటు ఆవేదన కూడా ఉంది బాను. అసలు నువ్వేనా మాట్లాడుతున్నది? అక్షరాల ప్రేమ మాట్లాడుతున్నా. అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎందుకు మారిపోయావు బాను? చూడు, నాకు ఉన్నది ఒక్క చెల్లుడు, అది అలానే ముద్దుగా పెరిగిన ఎవరాని. నీలాంటి మధ్య తరగతి మనిషికి బాగా మాత్రం నా చెల్లి ఏం సుఖపడుతుంది. అందుకే ఆవిడ ఒక పెద్ద కోటీశ్వరి కట్టబెడతాడు. కేవలం డబ్బు కోసమే మా ప్రేమను సమాధి చేస్తావా? మన బంధుత్వాన్ని తెంచుకుంటావా? ఇది అన్యాయం బాను. అన్యాయంగా అవుతుంది. నా చెల్లి సుఖంగా ఉండాలనుకో. లుక్ మిస్టర్ బాను, సునీత నేను మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా. ఒకరినొకరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. పొలం పేరు చెప్పి కాదనడానికి నేను పొలం తక్కువ వాడిని కాదు. ఇక డబ్బు అంటావా? ఈ రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. మనుషులే శాశ్వతం లేని ఈ రోజుల్లో డబ్బెలా శాశ్వతం అని అనుకుంటున్నావు. మా ప్రేమని కాదని హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు బాను. ప్రేమ ఈ లోకంలో ఎందుకు పనికిరాని పిచ్చి వాళ్ళు చెప్పే సత్తు కదా ప్రేమ. పెళ్ళైతే ఆయన కాపురం చేసుకుంటుంది సునీత. నీకు ప్రేమ మీద అంత వ్యామోహం ఉంటే నీ స్థాయిలో నా ప్రేమించుకో.
నన్ను కాదని సునీత మరొకరితో జీవితాన్ని పంచుకోలేదు పోను. పంచుకున్నా సుఖపడలేదు. నా ప్రేమని అర్థం చేసుకోమని నిన్ను అర్థిస్తున్నాను పోను. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఇదే నా ఆఖరి వెళ్ళొచ్చు. ఆల్రైట్, వెళతాను. నన్ను కాదని సునీత మరొకరి అర్థంకి ఎలా అవుతుందో నేను చూస్తాను. వస్తా. ఎంత చెప్పినా వినలేదు. చెప్పాను నెలకు ₹1,00,000 ఇస్తానని కంగారు పడకపోను. వాడి కథ ముగించాను. ఎలా సాధించావు? సింపుల్ బాను. మన పాలపొడి ఫ్యాక్టరీ వ్యవహారం తెలుసుకున్న ఎస్పీకి లంచం ఎప్పుడు 5 లక్షలు ఇచ్చాను కదా, వాడు ఆ లంచానికి నమ్మలేదు. అదే డబ్బు తీసుకువెళ్ళి మొన్నదాకా ఇచ్చాను. అంతే, అరగంట తిరిగేసరికి ఎస్పీ లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు. సమయానికి సరైన తీసుకొని మన గండం గట్టెక్కించావు. నీ ముప్పు తిని పట్టుకున్న వాడిని నీకు ఆపద వస్తే చూస్తూ ఊరుకుంటారా? చంపేస్తే మన పేర్లు బయటికి రాదంటావా? రాదు. అసలు అది ఎక్కని ఎవరికి అనుమానం రాదు. కేవలం యాక్సిడెంట్ అనుకుంటున్నారంటే. ఏది ఏమైనా మనకి జాగ్రత్తగా ఉండాలి. నువ్వే కొరి కాకపోను. మన పారపడి ఫ్యాక్టరీని నిరంతరంగా నడుపుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు. ఓకే, అదే నువ్వు వెళ్ళి నా ఫ్యాక్టరీ సంబంధించిన అకౌంట్స్ రెడీ చేయి. ఓకే పోను, వెంటనే రెడీ చేసేస్తాను. మండే అగ్నికొండ లాంటి ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని నిప్పుల మీద నడసాగుతున్న వీర కిషోరాన్ని. అవును, విప్లవకారుని. నీలాంటి బడా వ్యాపారవేత్తల బండారాన్ని బయటపెట్టి అక్రమాలు బాగైపోతున్న అబ్బాయి ప్రాణాన్ని కాపాడాలని కంగరం కట్టుకున్న ఉద్యమకారుని నేను. ఉల్లి దోచుకోవడం నా వృత్తి కాదు. అండబలం కండబలం ఉన్న కొండరాకిని గుండెని ఇచ్చి ఆగడ రక్తంతో భూమాతకి రక్తాభిషేకం చేయడమే నా కర్తవ్యం. ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు, కానీ ఉద్ధరించే చిత్తశుద్ధి మీకు లేదు. చప్పని చిత్తంతో సమాజానికి సమాధి కడుతున్నా నీవు నా చిత్తశుద్ధి గురించి మాట్లాడటం సిగ్గు. నేను పాలపడి ఫ్యాక్టరీ నడుపుకుంటూ పరువుగా బతుకుతున్నవాళ్ళు నీ ఓటప్పుడు ఉపన్యాసాలతో నన్ను నేరస్తుగా నిరూపించాలనుకుంటున్నావా? పరువుగా బతుకుతున్నావా? నిజం చెప్పాలంటే నీవు భూమాతకే బరువు. పేరుకి మాత్రమే నీది పాలపొడి ఫ్యాక్టరీ, కానీ అందులో తయారయ్యేది పాలపొడి కాదు, తుపాకీ మందు, భయంకరమైన బాంబులు. స్వచ్ఛమైన డబ్బు కోసం పచ్చగా ఉన్న ఈ పల్నాటి సీమను బాంబులనేగా బజార్కి ఎక్కించావు. బాలచంద్రుడి పౌరుషాన్ని బ్రహ్మనాయుడు పరాక్రమ నిపుణులు పుచ్చుకున్న ఈ పల్నాటి వీరపుత్రులను బాంబులు బతాసులు బలి తీస్తుంటే నువ్వు కోట్లు సంపాదించి గురేది పడుతున్నావు. తరతరాల పెన్న తరగని సంపద నాకు వంశపారపరంగా వస్తుంది. బాంబులు వ్యాపార చేసి తప్పు సంపద కన్నా నాకు పట్టలేదురా. నీ తండ్రి చెడలవాసం పాలిసే ఉన్న ఆస్తినంతా ఉంపడిగెత్తి నిదాలు పోసి నిన్ను నిరుపేదగా మిగిలిపోయాడు. పోయిన ఆస్తి నిజాయితీగా సంపాదించడం నీ వల్ల కాక అతిదారిని అతిరాష్ట్రంగా బాంబుల వ్యాపారం మొదలు పెట్టావు. దానికి పాలపొడి ఫ్యాక్టరీ అని పేరు పెట్టావు. కేవలం 5 సంవత్సరాల్లో 50 కోట్లు సంపాదించావు. ఇదంతా నీతిగా సంపాదించిందేనని నీ గుండె మీద చేసుకొని చెప్పగలవా? ఎలా తెలుసుకుంటే నీకెందుకు? నేను చెప్పిందంతా నిజం కాదా? నీ నేరాలు ఒప్పుకొని చట్టానికి నమ్ముకో, లేదంటే చట్టాన్ని నా చేతిలోకి తీసుకుని నేనే మరణదండాన్ని విధిస్తాను. అవసరమైతే చట్టాన్ని నా పట్టంతో చేసుకొని నిన్ను ఎన్కౌంటర్ చేసి మొత్తం పెట్టాలి, కానీ చట్టానికి జరగని పని. ఎలా లొంగిపోవా నేనే చూస్తాను. ఇప్పుడే నీ అంతు చూస్తాను. పాపానికి శిక్షణ తీసుకుంటాను. వారి మాటలేమీ నమ్మకం. నేనే పాపం చేయలేదు. నీ నేరాలు ఏమిటో నీ చేతే చెప్పిస్తాను.
చేశాడు. కిడ్నాప్ చేశాడా? ఎందుకు? వాడికి నా గుట్టంతా తెలిసిపోయింది. నేను 24 గంటలు లొంగకపోతే నా చెల్లిని చంపుతానన్నాడు. ఓ మై గాడ్, ఎంతలో ఎవరో చెప్పియా? ఎవరో విప్లవకారుడు. వాడు అన్నంత పని చేస్తారని నా భయంగా ఉంది. వాడితో చాలా ప్రమాదం. ఈ మధ్య పల్నాడులో నక్సలైట్లు కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను చేయాలి నాకు అర్థం కావడం లేదు. వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేద్దాం. వద్దు, ఈ సంగతి వాడికి తెలిస్తే చాలా ప్రమాదం. మరైతే మనకు మార్గం ఏమిటి? నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా త్వరగా పని చేయడం లేదు. నువ్వే కంగారు పడకూడదు. నీ శరీరం త్వరగా ఇంటికి తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది? కృష్ణ అనే రౌడీ ఒకడు ఉన్నాడు. వాడికి ₹1,00,000 ఇచ్చి నీ చెల్లిని విడిపించి రమ్మన్నా. వాడు సాధించగలుగుతావా? డబ్బు ఇస్తే ఏ సాహసమైనా చేస్తాడు. అయితే వాడిని అర్జెంటుగా తీసుకురా. ఇప్పుడే తీసుకువస్తా. ఓకే. చీకటి ఎరగని బాబులే మలగని దీపాలు ముడి ముడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు సంబంధ ఇదేనా? ఓకే ఓకే శాంతపై దీని అమ్మాయి చదువును ఈ పరీక్షను కనిపెట్టినాడు. అమ్మ అలా అమ్మని పూజించాలరా. నేను ఏదో అనుకున్నాను లేరా. నువ్వేమనుకున్నా? ఏదో అనుకున్నాను లేరా. కార్తీకుడి క్లాస్కి వచ్చి ఎప్పుడు చదవకుండా ఉంటాడు. కార్తీకుడు ఎప్పుడు చదవకుండా చదవకుండా ఈరోజు ఎగ్జామ్ కదా, రాత్రి బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవుతున్నాను కానీ ప్రిపేర్ అవ్వలేదు. చదివావా? నెంబర్ 1 గోసి గాయ్. ఎందుకు నువ్వు చదివావా? ఎలా చదువుదామని గుర్తు తీసానా లేదా బయట నుంచి ఒకటే గోల. అదేంట్రా? చదువుదామని పబ్బుకు వెళ్ళాను రా, వాడు వెనక నుంచి ఒకటే పాటలు. ఇక మన పరీక్షలు చేస్తా. పైవర్దయ్యా మాకు తెలిసినారా? ఎందుకు నువ్వు చదివావా? ఎలా రాస్తారా? అదే వాళ్ళిద్దరు పట్టురా పైన వెళ్ళిపోతే నువ్వుగా దూరిపోద్ది. తిడతారా? ఏం దూరుతారా? ఇప్పుడు ఇంకేదో అనుకున్నానులే. ఓహో సరే సరే నీకు ఎగ్జామ్ వేస్తున్నాను కదా, ముందుకు ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. అడుక్కోండి సార్. అడుక్కోవడం సార్ అడగండి, అడుక్కోండి. సారీ సార్. సరే సరే
Match.com website. ఓకే నా చెల్లెలు ఒక గొండా కిడ్నాప్ చేశాడు. సూర్య నన్ను బెదిరించి నా చెల్లెని తీసుకువెళ్ళాడు. అర్థమైంది. అంటే ఇప్పుడు నీ చెల్లెని నిర్మించి రావాలి అంతేనా? అవును. ఈ పని చేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి? లక్ష రూపాయలు. లక్ష రూపాయలు ಎಷ್ಟು లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతా. ఎంత చిన్న పనికి ₹1,00,000? అంటే నీ చెల్లెలి జీవితం ₹1,00,000 కూడా చేయదన్నమాట. ఓకే కృష్ణ, నువ్వు అడిగిన ₹1,00,000 ఇస్తాను. ఏ అపకారం జరగకుండా నా చెల్లెలు నాకు అప్పగించావు. ఈ టైగర్ కృష్ణ రంగంలో దిగిన తర్వాత అమాయకులకు అపకారం అంటూ జరగదు. అడ్వాన్స్ ఎంత ఇమ్మంటావు? అడ్వాన్స్ తీసుకుని అలవాటు లేదు ఈ టైగర్ కృష్ణకు. పని పూర్తయిన తర్వాత మొత్తం పేమెంట్ ఇవ్వాలి. నేను పిచ్చి కొట్టి లక్ష కాదు 10 లక్షలు వసూలు చేస్తా. ఓకే, నీకోసం ఎదురుగా చూస్తాను. నా సామర్థ్యం చాలా తక్కువ చేస్తున్నావు. నువ్వు సమతలే కావచ్చు, కానీ నా కంగారు అర్థం చేసుకో. సాయంత్రానికి నీ చెల్లిని ఇంట్లో ఉంటుంది. స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది. నీకోసం ఆరాటంగా ఎదురు చూస్తుంటాను. చెప్పానుగా, ఈ టైగర్ కృష్ణ పోరాటం దిగిన తర్వాత నీకు ఆరాటం అక్కర్లేదని. నువ్వు ధైర్యంగా ఉండు. సాయంత్రానికి చెల్లికి తిరిగి వస్తా. పని నడిస్తే చెప్తున్నాను, నన్ను వదిలేసాయి. లేదంటే నీకు చాలా ప్రమాదం. ఆడుకోవడం నాకు చిన్నతనం నుండి అలవాటు. కానీ ప్రమాదాల గురించి నాకు భయం లేదు. అసలు ఏం తెలుసా? చూడు, నేను ఒక పరువు గల ఆడపిల్లని. నన్ను ఇలా తీసుకొస్తే అసలు ఆ బ్రతికే అవుతుందో ఒక్కసారి ఆలోచించావా? మీ అన్నయ్య చేసిన అన్యాయాల వల్ల, అక్రమాల వల్ల అనేక మంది ఆడపిల్లలు అనాథులవుతున్నారు. వేలాది మంది దిక్కులేని చావు చేస్తున్నారు. చూడు, అనవసరంగా మా అన్నయ్య మీద అపనందలు వేయకు. మా అన్నయ్య ఎంతో మందికి అన్నం పెట్టి ఒక పారిశ్రామికవేత్త. అంతేకాకుండా పసిపిల్లల ఆకలి తీర్చడానికి పాలపొడి ఫ్యాక్టరీ పెట్టిన ఎంతో మంచి మనిషి. అంటే నీ అన్నయ్య నిజ స్వరూపం నీకు తెలియదు అన్నమాట. ఏంటి నిజ స్వరూపమా? ఏంటది? మీ అన్నయ్య నిజంగా చేసేది కామెడీ వ్యాపారం. పైకి మాత్రం పెద్ద మనిషిగా పోల్చుకుంటున్నావు. నో నో, నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోడా ఇది నిజం. అవునులే, ఉగ్రవాద పేరుతో ఊరు దోచుకునే మీకన్నా మా అన్నయ్య దుర్మార్గుడా? చెప్పు. నిజంగా దుర్మార్గుడే సునీత. మేము ఉద్యమం నడుపుతున్నది ఇల్లు దోచుకోవడానికి. మీ అన్నయ్య లాంటి నరరూప రాక్షసులను అంతం చేయడానికి. అబద్ధం. నో, నువ్వు చెప్పే కట్టుకథలు విని మా అన్నయ్య నేను అవమానిస్తాను అనుకుంటున్నావా? నో, అది నెవర్. బాబడుతున్నావు సునీత. ఎన్నాళ్ళుగా మీ అన్నయ్య చేసే వ్యాపారం గురించి నీకు తెలియదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎన్ని చెప్పినా మా అన్నయ్యని అనవసరంగా నువ్వు అవమానిస్తున్నావని నాకు బాగా అర్థమైంది. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. అవునులే, ఇలా రోజు ఆడపిల్లల జీవితాలు ఆడుకునే నీలాంటి వాళ్ళకి అన్న చెల్లెల అనుబంధం ఏం తెలుస్తుంది? అనురాగం గురించి తెలుసు, అభిమానం గురించి తెలుసు. అందుకే అంతసేపు నీతో మర్యాదగా మాట్లాడుతున్నా. నా మంచితనాన్ని అర్థం చేసుకోలేక నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. మంచితనం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఉందో లేదో నాకు తెలుసు. నువ్వు ఊరికే ఏం చేస్తావు? చెబుతావా? అవసరమైతే పనుల కోసం ప్రాణాలు అర్పిస్తారే కానీ ప్రాణాలు తీసే అలవాటు నాకు లేదు. ఇలాంటి మాటలు తప్పు చేస్తే సరిదిద్దడానికి చెల్లెలు మాట చెప్పడానికి సిగ్గులేదు. ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నావు? కృష్ణ, టైగర్ కృష్ణ వచ్చాడు. తన చెల్లెలు కాపాడుకోవడానికి బోర్డు ప్రకాశ్ రౌడీని రంగంలో దించాడన్నమాట. నువ్వు వారి కొండలో ప్రవర్తించి సునీతను తీసుకువచ్చావు. నీ హీరోలో వచ్చి
కాళ్ళు అడ్డు తప్పుతాయి. చాలా తక్కువ అంచనా వేస్తున్నాం మిస్టర్ కృష్ణ. నేను గోండాన్ని కాదు, మరుడు కట్టిన కసాయి వాళ్ళు ఉడిపంలో మెక్కించాలి పోరాటం సాగుతున్నా అదవశం వాళ్ళే. నువ్వు సిద్ధపడైతే వీరిలో పోరాడు, అంతేగాని దారులు అడ్డు పెట్టుకొని కనులు సాధించిన వీరులు చేసే పని కాదు. నీ చేత నీతి చెప్పించుకునే వాడు కాదు ఈ సూర్య. మర్యాదగా వచ్చింది అసంభవం చెప్పాలిగా, అర్థం కాలేదా? అసలు మాట నా జీవితంలో అనుకున్నది సాధించిన నా అలవాటు. కాదు కోరుకుని ఎవరైనా అడ్డుపడితే జాగ్రత్త. అంత అనుమానాడు ఎక్కడ మనకంటే చూడాలని ఉందా? నా దమ్మెంతో నీకు చూపాలని ఉంది. నేను తలుచుకుంటా ఏమన్నాడు ఆడిస్తాను, దేవుడిని ఓడిస్తాను. అమాయకుల గురించి కడుపు నింపుకునే నీవు పెద్ద వీడిలా పోసుకోండి. అమాయకులు కాపాడుతానే తప్ప వాళ్ళు భయపెట్టి పెట్టి చలుపుని బదిలీ ఉద్యమాల పేరుతో భూస్వాములు కొల్లగొట్టడం, అవసరమైతే వాళ్ళందరూ చేయడం, ఇదే కాదు చేస్తున్న పని. నీదే గొప్ప సంఘ సంస్కృతిలో మాట్లాడు. ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం గరానా మనసును పక్కన చేరి వాళ్ళు విధిస్తున్న ఎన్నిమితుల కోసం ఎదురు చూస్తున్నారు. మేము వాళ్ళ అన్యాయాన్ని అంతం చేస్తున్నాం. చెప్పుకోలేము, బాగా అలవాటు అయిపోయింది. అంత కర్మ నాకేం పట్టలేదు. ఆ అవసరం నీలాంటి రౌడీలకు ఉంటుంది. నీ నాలుగు తెగి నాలుగు చేస్తారు. లేదంటే నీ జీవితంలో ఇదే ఆఖరి. అదే నేనే చెప్తున్నాను, మరి అది వెంటనే వెళ్ళిపో. ఇదే ఆఖరి అవుతుంది. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఆ దుర్మార్గుడిని నన్ను కాపాడా కదా, అందుకు. అంటే నువ్వు కిరాయి రౌడీవా? అవును. అసలు నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మలేదు మాత్రాన నిజం అబద్ధం కాకపోదుగా? కాకపోవచ్చు, కానీ నాకెందుకో నువ్వు రౌడీ కాదు అని నా మనసు కనిపిస్తుంది. నువ్వు నమ్మలేదు మాత్రాన నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు కోటీశ్వరుడికి దారాలు చెల్లి, నేను ఒక కిరాయి రౌడీని. అయ్యో కృష్ణ, అసలు సడన్ గా కాలేజ్ నుంచి మానేస్తే నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు అసలు ఇలా రౌడీగా మారుతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలిసిందిగా చూడు, నాకు నిజం తెలియాలి. ఏమిటి సునీత? అసలు నువ్వు ఈ రౌడీగా ఎందుకు మారావు? ప్లీజ్ ఇక నిజం చెప్పలేదు సునీత. నిజం తెలుసుకోవాలనేగా నా తప్పున. నేనే రౌడీగా మారడం కారణం నువ్వే సునీత. నేనా? అవును సునీత. ఓ రోజు కాలేజీలో వెంకటేష్ నీ గురించి అసభ్యంగా మాట్లాడాడు, అంతే వాడని చదువుకోలేదు. ఆ అవమానాన్ని భరించలేక వాడు నా మీద కూడా మిత్రులు ఉసుగొల్పాడు. మా మధ్య జరిగిన పోట్లాటలో నేను తీవ్రంగా గాయపడి నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఆ వెంకటేష్ గారు రౌడీనని కిరాయి కోండనని కాలేజ్ మొత్తం ప్రచారం చేశాడు, అంతే. Oh my God. నాకు తెలియకుండా నా వెనకాల ఇంత పెద్ద కళ నడిచిందా? అవును సునీత. కాలేజీ నుండి బయటపడే కసితో వాడిని వాడి మిత్రులే నడినోడిగా భయంకరంగా చదవబోతారు. అప్పటి వరకు మామూలు కృష్ణగా ఉన్న నేను రౌడీ కృష్ణగా మారాను, టైగర్ కృష్ణగా అవతారం ఎత్తాను. సారీ కృష్ణ, అనవసరంగా నా వల్లే కదా నువ్వు ఇలా మారే. ఇందులో నేనే కదా సునీత. అంతా విధి విలాసం. వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెయిట్ చేస్తుంటా. తెలిసిందా? నీ మీద రగిలిన ప్రేమ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదే సునీత. ఎలా ఉన్నావు? ఏంటి బ్రదర్, చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా దర్శనమిచ్చా? ఏం లేదు నాన్న, నిన్ను చూడాలనిపించింది.
అందుకే నీ అడ్రస్ వెతుక్కుంటూ మరీ ఇక్కడికి వచ్చేసాను. నా గురించి అంతగా ఆలోచించవలసిన పని ఎంత అర్జెంటుగా ఏం కలిగింది కదా? ఏం లేదు నాన్న, నాకు ఒక సలహా కావాలి. కానీ ఇది సరైన సమయమో కాదో తెలియడం లేదు. సరైన సమయ సందర్భం చూసి నేనే అడుగుతాను. కానీ ఒక పేదవాడిగా ఉన్న నువ్వు ఏం చేసి ఎంత డబ్బు సంపాదించావు రానా? ఏంటి బ్రదర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నావా ఏంటి? అంత ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నావు? చచా, అలాంటిది ఏమీ లేదు రానా. ఇంత సడన్ గా ఇన్ని కోట్లు సంపాదించేసరికి ఆతృతతో ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. అలా అయితే పర్వాలేదు, లేకపోతే నా పని అయిపోతుంది. అయినా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నేను నిన్నలా మోసం చేస్తాను. స్నేహితుల విషయాలన్నీ ప్రాణ స్నేహితుడికే తెలుస్తారు. నమ్మిన వారినే కదా మోసం చేయగలం ప్రతాప్. సరే కానీ నీ కళాశాల ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు రానా. అదేంటి ప్రతాప్, నీకు అందరూ కావాల్సిన వారే కదా, ఇంకా ఏంటి నీ ప్రాబ్లం? అంతా నా చేతిలో ఉందని అనుకునే లోపే నా చేయి జారిపోతుందేమో అని అనిపిస్తుంది. అవునా, ఎందుకలా అనిపిస్తుంది? ఆ భానుప్రకాష్ గారు అర్థమైనట్లే ఉన్నాడు, కానీ అర్థం కావడం లేదు. వారికి డబ్బు ఉందన్న అహంకారంతో నేను మధ్యతరగతి మనిషినని నా ప్రేమను కాదంటున్నాడు రానా. ఆ భానుప్రకాష్ గారు అవసరమైన లాంటి వాడు ప్రతాప్, జాగ్రత్త. భానుప్రకాష్ నీకు తెలుసా? చాలా బాగా తెలుసు ప్రతాప్, వాడి గురించి బాగా తెలుసు. మన చిరకాల శత్రువు వాడు. భానుప్రకాష్ నీకు చిరకాల శత్రువా? నాకేమీ అర్థం కావడం లేదు రానా. ఇప్పుడు నీకు అర్థమవుతుంది పని లేదు ప్రతాప్, తొందరలోనే తెలుసుకుంటా. కానీ ఇప్పుడే చెప్పుకుంటే ఒక స్నేహితుడిగా నేను సంతోషించేవాడిని రానా. చూడు, నువ్వు మాత్రం నీ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ భానుప్రకాష్ గారు అట్లపాము లాంటి వాడు, ఎప్పుడు కాటు వేస్తాడో వాడికే తెలియదు. ఖచ్చితంగా రానా, నీ మాట తప్పకుండా పాటిస్తాను. సరే, నాకు వ్యాపారంలో ఒక మీటింగ్ ఉంది, నేను తర్వాత కలుస్తాను. భానుప్రకాష్, ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈ ప్రతాప్ని అదే విధంగా వాడుకొని నీ పతనానికి